Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. Hi, hello. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. రియాలిటీ రంగంలో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ ప్రాపర్టీలు ఎక్కడ ఉన్నాయి? చక్కటి ప్రాఫిట్స్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్టులు ఏవి? ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి? వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు భారతదేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC విశేష కృషి చేస్తోంది. బిల్డర్స్ కమ్యూనిటీలో దీనిపై అవగాహన పెంచడంతో పాటు కస్టమర్లను సైతం అవేర్ చేసేలా IGBC సేవలు అందిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత మరింత చాటి చెప్పేందుకు ఏ ఏరియాల్లో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు IGBC హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగే IGBC సర్టిఫైడ్ ప్రాజెక్టులతో ఈ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ కోసం చాలా కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ప్రాపర్టీ షో లాస్ట్ ఇయర్ దీని ఫస్ట్ ఎడిషన్ అనేది చాలా విజయవంతంగా పూర్తయింది. సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మేలో 17th, 18th, 19th ఈ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షో మీరు చెప్పినట్టుగానే చాలా గ్రాండ్ స్కేల్ లో జరిగింది. చాలా మంది వాకిన్స్ వచ్చినారు. మా డెవలపర్ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అలా వాళ్ళకి చాలా బుకింగ్స్ కూడా రావడం జరిగింది. ఇది జనరల్ గా గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ఎందుకు చేస్తున్నామంటే ప్రజల లోపల ఈ యొక్క న్యాచురల్ రిసోర్స్ మీద ఒక అవగాహన కలిగించడానికి. పర్టికులర్ గా ఈ బిల్డింగ్ సెక్టర్ ఒక 40% వరకు ఈ గ్లోబల్లో జరిగే ఒక ఎమిషన్స్ కానివ్వండి, పొల్యూషన్స్ కానీ, ఈ యొక్క బిల్డింగ్ యాక్టివిటీ, వాటి యొక్క బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాం, తయారు చేస్తున్నాము, వాటి వల్ల జరుగుతుందనేది మన రీసెర్చ్ చెప్తుంది. ఈ 40% మేజర్ కాంపోనెంట్ మనం ఏ విధంగా మనం రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క బిల్ట్ ఎన్విరాన్మెంట్ ను రేటింగ్ సిస్టమ్ లో పట్టుకొచ్చాం. బేసికల్ గా ఏంటంటే ఏ బిల్డింగ్ కట్టినా ఒక సిమ్యులేషన్ చేస్తాం. ఈ ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ కావాలంటే ఏం చేయాలనేది సిమ్యులేషన్ చేసినప్పుడు బిల్డింగ్ ఓరియంటేషన్ కూడా మారుస్తాం. ఈ బిల్డింగ్ ఓరియంటేషన్ మారడం వల్ల ఏంటంటే మనకు ఆ బిల్డింగ్ లో ఏ రూమ్ కైనా కూడా మనకు న్యాచురల్ డైలైట్ రావాలా. రెండోది ఏంటంటే మనము వాడే ఫిట్టింగ్స్, పిక్చర్స్ ఏమైనా LED లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ మోటార్స్ కానివ్వండి, లిఫ్ట్ లో పెట్టే మోటార్స్ కానివ్వండి, ఇతర ఎక్కడ అడిగినా ఫిట్టింగ్ ఫిక్చర్స్ అన్ని కూడా 5 స్టార్ వాడడం వల్ల పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. అదే విధంగా వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వాటర్ రీసైకిల్ చేసుకొని వాడుకోవడానికి ఉంటుంది. మనము లో ఫ్లో ఉన్న ప్రెషర్ ఉన్న వాల్స్ కానీ వాడుకోవాలంటే ఒక 40% వరకు మనం వాటర్ తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వచ్చిన వాటర్ ను మనము సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ట్రీట్ చేసి ల్యాండ్స్కేపింగ్ కానీ ఇతరత్ర ఫ్లషింగ్ కింద వాడుకోవడం వల్ల ఇంకొక 20% ఆఫ్ వాటర్ మళ్ళీ మనం వాడుకోవచ్చు. దీన్ని ఆల్మోస్ట్ ఓవరాల్ గా 60% ఆఫ్ వాటర్ మనం సేవింగ్ చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి పరిణామము. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా మనము ఏమైతుందంటే వాటర్ రన్ ఆఫ్ ని కాపాడుకొని ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ మనం కట్టడం వల్ల మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వల్ల వాటర్ టేబుల్ పైకి పెరుగుతా ఉంది. అదే వాటర్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం. మేము చేసే గ్రీన్ ప్రాపర్టీ షో 17th, 18th, 19th మే లో ఉంటుంది కాబట్టి మీరు ఆ డేట్స్ లో మీరు బ్లాక్ చేసుకోండి. ఒకటి ఏమో నాలెడ్జ్ కొరకు విజిట్ చేయండి. రెండోది మీరు ప్రాపర్టీ కొనదలుచుకుంటే ఆ 3 days మీరు కొంత హోంవర్క్ చేస్తే మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లానింగ్ లో విజన్, ఇంప్లిమెంటేషన్ లో పర్ఫెక్షన్, ట్రెండ్ ను ముందే పసిగట్టే విజన్, రియాలిటీ రంగంలో కస్టమర్లను ఎప్పుడూ అట్రాక్ట్ చేసే ఫీచర్స్, ఇవన్నీ పుష్కలంగా ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రశాంతతకు నిలయంగా, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూనే ప్రగతి పరుగు తీసే ప్రాంతాలను గుర్తించడంలో దిట్ట గిరిధారి కన్స్ట్రక్షన్స్.
అందుకే ఈ సంస్థ డిజైన్ చేసిన ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సిటీలో అందుబాటు ధరలో విల్లా దక్కించుకోవాలి అంటే కిస్మత్ ఉండాలనేది కస్టమర్లందరూ చెప్పే మాటే. కస్టమర్ల కిస్మత్ మారిపోయేలా బుద్వేల్ ఐటీ పార్క్ సమీపంలోని కిస్మత్పూర్లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా గిరిధారి సంస్థ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. బుద్వేలులో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్స్ కేటాయించింది. ఇక దీంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ జెట్ స్పీడ్ తో పెరగనుంది. గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఆన్ గోయింగ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. ఇప్పుడు లేటెస్ట్ గా మేము కిస్మత్పూర్ అనే ఏరియాని ఆ ఏరియాని ప్లాన్ చేసుకుని కిస్మత్పూర్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మొన్నటికి మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ మీద కరోనా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి ఆక్సిజన్ అందక కూడా చాలా మంది లైఫ్ కూడా కోల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ఆ ఏరియాకున్న బ్యూటీ రాజేంద్ర నగర్ అనేది నేను చెప్పడం అనేది లేదు, వాతావరణ శాఖ నుంచి కూడా మీరు తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ది బెస్ట్ ఇన్ నంబర్ 1 ఇన్ హైదరాబాద్ లో అదే ఏరియా కాబోతున్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఇంకా రోడ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్నాయి. వన్స్ డెవలప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద కూడా 100% రాజేంద్ర నగర్ అనేది టాప్ ఏరియా అవుతుంది. అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫెసిలిటీస్కి దగ్గర ఉన్న ఏరియా అంటే కిస్మత్పూర్. సో ఆ ఏరియా మేము చూస్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా లాంచ్ చేసినాం ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 80% కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లోనే ది బెస్ట్ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది ప్రాస్పెరా కౌంటీ అనేది. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్లో గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లా ప్రజలకు అందిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మా గిరిధారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్తో పాటు 2 టైర్ సిటీస్లో కూడా ఈ హైదరాబాద్లో ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో జిల్లాలలో కూడా మనము 100% అందియాలనేది ఆ ముఖ్య లక్ష్యంగా ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మేము ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు చేపట్టినాం. కాబట్టి మా కస్టమర్లు అంతా హ్యాపీ ఉన్నారు. మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక వెంచర్ చేపట్టడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. దాంతోపాటు విల్లాస్, అపార్ట్మెంట్స్, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొత్త అపార్ట్మెంట్ మనం లాంచ్ చేసినాం. ఎలైట్ అనే నేమ్ దానికి పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ కూడా మహబూబ్నగర్లో. వికారాబాద్లో నిర్వహణ అనేది వీకెండ్ హోమ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము 38 విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మన్నెగూడ రాగంచెల్ల దగ్గర సార్ మీరు అన్ని అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, విల్లాస్ ఇస్తున్నారు, మాకు సమ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోరిక మేరకి అగ్రికల్చర్ ల్యాండ్ సంరక్షణ అనే మేము ఒకటి ఫామ్ ప్లాట్ల ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. 120 acres అది. ఫస్ట్ మేము 60 acres ప్లాన్ చేసినాం. అది కూడా బాగానే మూవ్ అవుతా ఉన్నాయి. జైరాబాద్ లో కూడా సిగ్నేచర్ 1 అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ నియర్ బై 80% సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 20%. గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ఎందుకు చేస్తాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. బై కస్టమర్లకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది కూడా మనకు అదే ఫస్ట్ మాకు దాని మీద ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పింది 100% ఈ రోజు వరకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసినాం. ఆ రకంగా వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. ప్రశాంతతకు నెలవైన చోట ప్రగతి స్లోగా ఉంటుంది. ప్రగతి పరుగు తీసే చోట ప్రశాంతత కనిపించకుండా పోతుంది. ఈ రెండు ఉండే చోట ప్రాపర్టీ దొరకటం అరుదైపోతుంది. ఇక ఈ విషయంలో కస్టమర్ల అంచనాలు అందుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తోన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ తో ఉన్న హైవే పక్కన పీస్ఫుల్ గా ఉండే ఏరియాల్లో టాప్ క్లాస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 పై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 ఆలేరుకు అతి సమీపంలో DTCP అండ్ రెరా అప్రూవల్తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్లా మాత్రమే కాకుండా ఓ టూరిస్ట్ ప్లేస్గా దీనిని డెవలప్ చేస్తున్నారు. మ్యాంగో గార్డెన్, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ రిసార్ట్, మినీ శిల్పారామం వంటి యూనిక్ ఫీచర్స్ క్యాపిటల్ 2 ప్రాజెక్టులో అందుబాటులో ఉన్నాయి. సార్, ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 అండ్ మన యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ గురించి చెప్పరా? హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 ఫేసింగ్ లో ఉన్నటువంటి 100 ఎకరాల సువిశాల విషయంలో ఉన్నటువంటి వెంచరే మా జేఎస్ఆర్ సన్ సిటీ క్యాపిటల్ 2. క్యాపిటల్ 2 అనే వెంచర్ రైల్వే స్టేషన్ 5 minute జర్నీ, యాదాద్రి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంది. కొలనపాక జైన్ టెంపుల్ కి, సోమలింగేశ్వర స్వామి టెంపుల్ కి కూడా మీకు హార్డ్లీ 20 minute జర్నీలో. అలానే
అలానే భువనగిరి సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ వెంచర్లో లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్తో పాటు మ్యాంగో గార్డెన్స్ కూడా ఇస్తున్నాం. ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో ఒక రిసార్ట్ కూడా రాబోతుంది 5 acres లో. అలానే స్టేకేషన్స్ కూడా వస్తున్నాయి. ఇండిపెండెన్స్ విల్లాస్ కూడా వస్తున్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్లో మేము ఇండిపెండెన్స్ విల్లాస్, వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్ ఇలా 3 రకాల కావాల్సినటువంటి పబ్లిక్కి ఇవన్నీ కూడా మేము క్యాపిటల్ 2 అనే వెంచర్లో అందిస్తున్నాం. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము డిటిసిపి అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా అది అరేంజ్ చేస్తాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్ వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. డెస్టినేషన్ మ్యారేజెస్, డెస్టినేషన్ బర్త్డేస్, డెస్టినేషన్ పార్టీస్ ఇలా అందరూ ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు కదా. రిసార్ట్స్లో కానీ, గోవా కానీ, జోధ్పూర్, జైపూర్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్లోనే మేము అరేంజ్ అయిపోతున్నాం. సిటీలో ఏ దిక్కు అయినా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున మ్యాగ్నిఫిషియంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేపీహెచ్పి హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారు స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తోన్న వాసవి గ్రూప్
ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆధారాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవటం కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేస్తోంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ఇవన్నీ ఒక్కచోట దొరకడం అరుదే. కానీ అసాధ్యం ఏమీ కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన మోకిలా ప్రస్తుతం అన్ని ప్రధాన ఎంఎన్సీల ఫోకస్ ఈ ఏరియా పైనే ఉండడంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ అతి తక్కువ టైంలోనే అత్యంత భారీగా పెరిగింది. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకు సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారం కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రీసెంట్ గా అందరికీ తెలిసిన విషయమే నిఖిలా కన్స్ట్రక్షన్స్ సింగపూర్ లో ఎక్సలెన్స్ అవార్డ్ ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ అలాగే సార్ ఈ మధ్య దుబాయ్ కూడా వెళ్ళారు. ఏంటి సార్ మరి దుబాయ్ లో కూడా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సింగపూర్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏంటి రహస్యం దాని వెనకాల? 2018లో ఏపీసీఆర్డీఏ తరపున 32 మెంబర్స్ బిల్డర్స్ సింగపూర్ టూర్ వెళ్ళడం జరిగింది, కన్స్ట్రక్షన్ స్టడీ టూర్. అప్పుడు మేము అక్కడ రకరకాలైనటువంటి టెక్నిక్స్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ నేర్చుకుని రావడం జరిగింది ఒక 10 days. ఆ ఇన్స్పిరేషన్ తోనే రాయల్ పెవిలియన్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు టెక్నిక్స్ తో పాటు మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా గ్రీనరీ, ప్రోడియం స్లాబ్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇంటర్నేషనల్ ట్రిప్ యుఎస్ వెళ్ళడం జరిగింది. అలాగే సింగపూర్ లో అవార్డు వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ తెలుగు అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్స్ అయి పెట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హైదరాబాద్ ట్రెండ్స్ మీద చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సింగపూర్ లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి సార్, ఇక్కడ అక్కడ కూడా తీసుకుంటామని చెప్పి చాలా ఆదరాభిమానులతో చెప్పడం జరిగింది. ఆ ప్రయాణంలో భాగంగా మన దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరిగింది. దుబాయ్ లో కూడా ఒక ఎక్సలెంట్ రెస్పాన్స్, అంటే మాటల్లో కూడా చెప్పలేము. అక్కడ తెలుగు వారందరూ కూడా డిన్నర్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు పిలిచి ఈ ట్రెండ్స్ నాటిని అర్థం చేసుకుని వాళ్ళు అక్కడ కూడా కట్టమని అడగటం జరిగింది. వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని చెప్పి. సో ప్రస్తుతము సింగపూర్, దుబాయ్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయడానికి నిఖిలా కన్స్ట్రక్షన్ సలహాలు చేస్తుంది. ల్యాండ్స్ అవి కూడా మనం చూసి రావడం జరిగింది. వాటిని షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న లాజిస్టిక్స్ అన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్దామని ప్లాన్ లో ఉన్నాం. అవకాశాన్ని అందిపుచ్చుకోవటమే అదృష్టానికి బాటలు వేస్తోంది. కలలను నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తోంది. అయితే ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచింది. ఈ రోజు అవసరాలను, రేపటి అవకాశాలను
పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కటి ప్లానింగ్ తో ప్రాపర్టీలు డెవలప్ చేసే సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బెంగళూరు హైవే పై ట్రెండీ ఏరియా అయిన షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చాలా గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. అలాగే బూర్గులా వద్ద కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ది హైవే ఆర్చర్డ్స్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. కాన్స్టెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉన్న ముంబై హైవే పై కోహిర్ ఎక్స్ రోడ్స్ లో 135 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లక్ష్మీ శాంత ధరణి హిల్స్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫార్మ్స్ విల్లా ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబు చేస్తోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్ నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్టు 34 ఎకర్స్ లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A-to-Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండి లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. అండ్ ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జగపతి బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకంటే జగపతి బాబు గారు ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ హీరో. అండ్ మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళంటే ఇనిషియల్ టైం నుంచి చూసుకుంటే కూడా ప్రైమ్ లొకేషన్ లో చుట్టుపక్కల అన్ని వసతులు బాగా ఉండే విధంగానే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. జగపతి బాబు గారిని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటి సార్? ఈజ్ హీ యువర్ ఫేవరెట్ హీరో? మీరే చెప్పాడు మ్యామ్, ఆయన ఒక ఫ్యామిలీ హీరో అని. అంటే ఆయన చేసిన మూవీస్ కానీ అన్నీ కూడా అందరి ఇళ్లలో వాళ్ళకి పరిచయం అయిన హీరో ఆయన. అంటే చాలా మంది హీరోస్ ఉంటారు కానీ అందరికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 60 ఏజ్ అయినా 40+ అయినా అందరికి కనెక్ట్ అయ్యే హీరో కాబట్టి ఆయన చాలా కూల్ గా ఉంటారు, చాలా రిచ్ గా ఉంటారు, ప్రాక్టికల్ గా ఉంటారు. ఇక ఆయన్నే తీసుకోవాలని నేను కూడా ఎప్పటి నుంచో ఆలోచనతో 2-3 సార్లు కలిశాక ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవటం, షూట్ కూడా కంప్లీట్ చేసాం. ఆ షూట్ కూడా టెలికాస్ట్ చేయబోతున్నాం. మన సుజన్ మీడియా ద్వారానే ఫస్ట్ టెలికాస్ట్ చేయబోతున్నాం. యాంటీ హీరో అయినా హీరో అయినా అందరూ వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక్కడిగా భావిస్తారు. ఎందుకంటే నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటి కంటే ఇవాల్టి కంటే రేపు ఎంతో అప్డేటెడ్గా ఇంకా మోడర్న్గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ మధ్య లైఫ్ లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలనే ప్రెజెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు ప్రముఖ రియాలిటీ సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ ప్రైజింగ్లో కొత్తగా విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్లో బెస్ట్గా నిలుస్తోంది మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్స్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి, కొన్ని విల్లాలు సిద్ధమయ్యాయి కూడా. అయితే ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలు అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ ఉంది. తిరుగులేని అంకిత భావంతో, రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టులో విల్లాలను రీజనబుల్ ప్రైజింగ్ లో అందిస్తోంది.
సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండటం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకే సాధ్యం. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలలో ఈ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనాబిట్, AMB వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ దూరంలోనే ఉన్నాయి. ORR కు 5 minutes డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ని December 2024 లోపు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఈ ప్రాజెక్ట్కి 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డొమెస్టిక్ వాటర్ యూసేజ్కి వచ్చే వాటర్ కంప్లీట్ హార్డ్నెస్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ అండ్ ఇంకో ప్లాంట్ వాటర్ వచ్చేసి మనం యూజ్ చేసిన డొమెస్టిక్ వాటర్ని ప్లాంట్స్ అండ్ గార్డెన్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్లో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ పూల్ అండ్ ఇది వచ్చేసి అడల్ట్స్ పూల్. మనం చూసినట్టయితే కిడ్స్ పూల్ నుంచి చిల్డ్రన్ పార్క్ డైరెక్ట్గా విజిబుల్గా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎక్సలెంట్ వ్యూ ఏంటంటే ఇక్కడ సైడ్ ఏమో హై రేంజ్ బిల్డింగ్స్ అండ్ అక్కడనేమో గ్రీనరీ. చూసారా, ఇక్కడ ఉన్న అన్ని విల్లాస్ స్లాబ్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఓన్లీ బ్రిక్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని చూస్తే పెయింటింగ్తో కూడా ఫినిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ లోపు విల్లాస్ అన్ని హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Uday Sri signing off and you guys keep watching T News.